హై ఫ్రెండ్స్, ఎలా బాగున్నారా? ఈరోజు మన చేను గురించి నీట్గా చెప్తాను. ఒకసారి చూడండి మన పత్తి చేను ఎంత నీట్గా ఉందంటే మీరు చూస్తే మీకు అర్థమైంది. ఎంత నీట్నెస్ చూడండి, చెట్టుకు చెట్టు కూడా ఎంత డిస్టెన్స్లో ఉందో చూడండి, మీకు అర్థమైంది. పత్తి చేను మాత్రం ఫుల్ నీట్గా ఉంది. ఆకులు కూడా ముడతలేవు చూడండి, మీకు చూపిస్తాను నేను. ముడతలు ఆకులు నీట్గా ఉన్నాయి చూడండి. ఆకులు ఎలాంటి క్రిమి కీటకాలు లేకుండా నీట్గా ఉంది. మీకు చూస్తే అర్థమవుతుంది, లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే మనకి జాగ్రత్తగా మనం పిండి పెట్టినాం, మనం టయానికి గుడక తోలినాం, టయానికి గడిపికిచ్చి అన్నీ చేసిన వాటికి ఎలాంటి చీడపురుగులు లేకుండా ఊడ మీద మంచిగా నీట్గా ఉంది. ఇలాగనే ప్రతి ఒక్కరు టైం టు టైం చేసుకుంటే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మంచి మంచి మెలకువలు, టయానికి ఉడకదొలడు, టయానికి గడిపికిచ్చుడు, టయానికి పిండి పెట్టుడు, ఇలాంటి కొన్ని ఉంటాయి. చిన్నప్పుడే వీటిని బాగా సాకాలి. చిన్నపిల్లలు సాకితేనే రేపు పొద్దున మనకి అనుకూలమైన పద్ధతిలో దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి ఎలా నీట్గా ఉందో మీరే చెప్పొచ్చు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చెప్తాను, మన ఛానల్ వారికి ఫార్మర్లకు మాత్రం భలే ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఎలాంటి చీడపురుగులు లేకుండా చెట్టు కూడా నీట్గా ఉంది చూడండి. మీకు చెట్టు కూడా డిస్టెన్స్ ఉంది. ఇంకా మనది ఏంటంటే కొద్దిగా దగ్గర పెట్టించినాం, ఇంకా అయినా సరే ఇంకా దగ్గర ఎక్కువైంది. ఇంకా డిస్టెన్స్లో కూడా ఉండాల్సింది కొద్దిగా. చూడండి గుడక తోలుదామంటే ఇంకా ఒరిపిస్తలేదు. ఈ వారం రోజుల నుంచి ఒరుపు లేదు, అసలే కొడతనే ఉంటుంది వాన మాత్రం. మళ్ళీ ఒకసారి గుడక తోలితే నీట్గా ఉంటుంది చేను మాత్రం. ఇది ఎంత నీట్గా అంటే చూస్తే మనకు అర్థమైపోద్ది. ఇలా నీట్నెస్గా ఉంచుకోండి, ఎందుకంటే మనకి రేపు ఎక్కువ దిగుబడి కోసమే ఇది ఉపయోగించేది మన చేన్ని. దీనివల్ల 10 క్వింటాలు పైన చిల్లర పండేంత శక్తి మనకి వస్తుంటుంది. ఎందుకంటే మనం టయానికి అన్నీ చేస్తుంది కాబట్టి మనకి అనుకూలమైన పద్ధతిలో ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఫాలో కాండి. ఫాలో అయితే ఏంటంటే మనకి చిన్న చిన్న ట్రిక్స్ ఏం లేదు. ఇలా టయానికి ఏం చేయాలి, టయానికి పిండి పెట్టాలి, టయానికి గడిపిక, ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తేనే మనకి ఇంత నీట్గా ఉంటుంది. ఎంత నీట్గా ఉంటుంది చూడండి, మీకు అర్థమైంది. ఈ నీట్నెస్ అనేది సామాన్యంగా అందరికీ ఉండదు. ప్రతి ఒక్కరు ఇలా ఉపయోగించాలి, ఎందుకంటే చాలా ఉపయోగమైన ముఖ్యమైన విషయాలు ఇవన్నీ. చాలా ముఖ్యమైన ట్రిక్స్ ఇవి మన రైతు మిత్రులందరికీ ఉపయోగపడే విధంగా నేను ఈ పత్తి దిగుబడి ఎక్కువ చేసే అవకాశం చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ పత్తి దిగుబడిలో లాభం రావాలి, రైతు కూడా సంతోషంగా ఉండాలనేది నాది కోరిక. చూడండి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. చేనుకి ఎంత డిఫరెన్స్ ఉందో, ఎలా ఉందో మీకు అర్థమైపోతుంటుంది. మొత్తం మీకు చూపిస్తున్నాను క్లియర్గా, క్లారిటీగా. చూడండి ఇలాగనే దిగుబడి చేయాలి ప్రతి ఒక్క రైతు. చెట్టు కూడా నీట్నెస్గా, ఎంత నీట్నెస్ అంటే మీకు చూస్తే అర్థమైంది. ఇంత నీట్నెస్గా అంటే అసాధ్యమైన విషయాన్ని సాధ్యం చేసేంత శక్తి ఒక రైతుకి మాత్రమే ఉంటుంది. చూడండి ఎంత నీట్నెస్గా ఉందో, నాకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే గడ్డి విషయం పక్క పెట్టుండి, మళ్ళీ ట్రాక్టర్తో ఎడ్డతో తోలితే అది కూడా గడ్డి వెళ్ళిపోద్ది. కానీ ఫస్ట్ మనం పిండి పెట్టినాం, పిండి కూడా బాగా ఉపయోగపడుతుంది. చెట్టు కూడా చూడండి, పిండి పెట్టిన కానీ చెట్టు కూడా కొత్త మారాకులతో కూడా కనపడుతుంది, ఎగురు వచ్చే అవకాశంలో కూడా కనపడుతుంది. లేత ఆకు, అంతా లేత ఆకు మీద ఉంది చేను కూడా. ఇలాగనే ట్రిక్స్ ఉపయోగించండి ప్రతి ఒక్క రైతులు. ఓకే అండి, ఇలాగనే ఆలోచించండి, చేయండి. అనుకూలమైన పద్ధతిలో పత్తి పండించే శక్తి కూడా మనకి తెలుస్తుంటుంది. చూస్తే మీకు అర్థమైంది. నేను లైవ్లో ప్రతి ఒక్క వీడియో చూపిస్తాను. రైతుకు సంబంధించిన పత్తి నాకు పత్తి అంటే చాలా ఇష్టం. నాకు వరి కూడా ఇష్టమే, కానీ తక్కువ వేస్తాం మేము. పత్తి మాత్రం ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. చూడండి ఎంత ట్రిక్స్ అంటే చిన్న ట్రిక్స్ కాదు ఇది. ఇలా ఎవరు పండలే నీ వల్ల కాదురా బాబు అని చెప్పి చాలామంది ఉన్నారు. కానీ మనం పండించి చూపించినామంటే గ్రేట్. చాలామంది నీ వల్ల కాదురా బాబు, నువ్వు బండిలేరా బాబు అని చెప్పి చాలామంది. అయినా సరే నేను పండించి చూపించానంటే ఈ చేను ఏంటంటే మన పత్తి పండించి చూపించగలిగామంటే ఈ పత్తి చేను మనం ఖచ్చితంగా నమ్మకంగా పండించినాం. దిగుబడి కూడా అలాగే తీసుకొస్తా. ఎక్కువ లాభం రావాలనేది నా కోరిక. ఎక్కువ దిగుమతి కోసమే నేను ప్రయత్నిస్తున్నా. ప్రతి ఒక్క రైతు ఇలాంటి ట్రిక్స్ ఉపయోగించండి, పత్తి పండియగలండి. ఓకే ఫ్రెండ్స్, జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.